ఫైండ్ మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా. మనకి క్లాస్ ఇంటర్వెల్ అండ్ దెన్ ఫ్రీక్వెన్సీ డేటా ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మనం మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా కనుక్కోవాలి. మోడ్కి ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2 టైమ్స్ f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. రైట్? ఎల్ అనేది ఏంటి? లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. రైట్? మోడల్ క్లాస్ ఏంటి అంటే ఏ క్లాస్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మనకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 4. రైట్? అంటే మోడల్ క్లాస్ ఏమైంది? 10 to 15 అనేది మోడల్ క్లాస్ అయింది. దాని లోయర్ బౌండరీ ఈజ్ 10, అంటే L ఈక్వల్ టు 10. F1 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఏంటి? 4. రైట్? F0 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ కంటే ముందు వచ్చే క్లాస్ ఏదైతే ఉందో దాని ఫ్రీక్వెన్సీ అది 2. F2 ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే దాని తర్వాత వచ్చేది. F2 ఈజ్ నెంబర్ 3. రైట్? హెచ్ వాల్యూ ఎంత అంటే క్లాస్ సైజ్ హెచ్ ఈక్వల్ టు 5. రైట్? 15 minus 10, 5. Now let's substitute. Mode equal to L, that is 10, plus F1 4 minus F0, that is 2, divided by 2 times F1, అంటే 2 times 4, that is 8, minus F0, that is 2, minus F2, that is 3, into H, that is 5. Right? Simplify చేద్దాం. 10 plus 2 divided by 8 minus 5, that is 3, right? Into 5. Right? దీన్ని ఏమని రాయొచ్చు? 10 plus 10 by 3 అని రాయొచ్చు. అంటే 10 plus 3.333 and so on. దీన్ని ఏమని రాస్తాం ఇప్పుడు? 13.333. రైట్? మోడ్ ఆఫ్ గివెన్ డేటా ఈజ్ 13.333. మీరు చూస్తే 13.333 అనేది 10కి 15కి మధ్యలో ఉంటుంది. రైట్? మోడ్ ఆల్వేస్ లైస్ విత్ ఇన్ మోడల్ క్లాస్. ప్లీజ్ రిమెంబర్. ఓకే?